జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుప్పా స్వాతి మాట్లాడుతూ ఏడాది రాష్ట్రంలో 125 విభాగాల్లో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించామని, ఒక్క శ్రీకాకుళం జిల్లాలో 4 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బివి రమణ మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ఈ జిల్లాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన క్రీడా పోటీల్లో సిక్కోలు జిల్లా కీర్తిబావుట ఎగరవేసి మరోసారి సత్తా చాటుకుందని తెలిపారు. నా పేరు రుప్పా స్వాతి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హై స్కూల్ శ్రీకాకుళంలో పనిచేస్తున్నాను. నేను 2025-26 సంవత్సరానికి స్కూల్ గేమ్స్ అడ్మిన్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ సంవత్సరం మన జిల్లా నుండి 125 విభాగాల్లో మన జిల్లా టీము రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. మన జిల్లా 4 స్టేట్ మీట్లు చేయడం జరిగింది. 4 స్టేట్ మీట్కి సంబంధించి నేషనల్ టీంలు కూడా పంపించడం జరిగింది. నేషనల్లో కూడా మన రాష్ట్రానికి చాలా ప్లేసులు రావడం జరిగింది. మన జిల్లా కూడా పాల్గొన్న ప్రతి టీము ఏదో ఒక ప్లేస్తో విజయం చేజిక్కించుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా నుండి అండర్-17 క్రికెట్ బాయ్స్ టీం బయలుదేరడం జరుగుతుంది. ఈ టీంకి చిన్ని కృష్ణ అలాగే మల్లేశ్వరరావు గారు ఇద్దరు కోచ్ అండ్ మేనేజర్లుగా బాధ్యతలు వహిస్తారు. ఈ సంవత్సరానికి మన జిల్లా నుండి క్రీడాకారులు చాలా పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపి వివిధ క్రీడాంశాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ క్రీడల వల్ల పిల్లలకి సర్టిఫికేట్ అనేది వీళ్ళ ఫ్యూచర్లో భవిష్యత్తులో చాలా ప్రవేశాలకు కానీ ఉద్యోగాలకు కానీ ఉపయోగపడడం జరుగుతుంది. మన ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం క్రీడా కోటాని 2 నుండి 3% పెంచడం జరిగింది. ఈ పెంచడం వల్ల పిల్లలకి కాలేజ్ సీట్లలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కూడా క్రీడాకారులకు ఎక్కువగా అవకాశాలు అనేవి దక్కుతున్నాయి. కావున పిల్లలందరూ కూడా క్రీడల పట్ల ఆసక్తి చూపించి వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్రీడలు అనేవి ఎంతో సహాయపడతాయి. కాబట్టి వాళ్ళు క్రీడల్లో పాల్గొని వాళ్ళ యొక్క ఉన్నతిని పొందుతారని మేము అందరం ఆశిస్తున్నాం. నమస్కారం. ఆనంద్ కిరణ్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దకనగల్ల వాణిపేటలో పనిచేస్తున్నాను వ్యాయామ ఉపాధ్యాయునిగా. ఈ సంవత్సరం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో మన భాగంగా క్రికెట్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవి మన జిల్లా నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహణలో భాగంగా మరి అత్యుత్తమంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో పాటు అప్రిషియేటింగ్ విషయంలో కానీ ఎటువంటి పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ప్రతి విభాగంలో సెలక్షన్ నుండి అలాగే ఫైనల్ టీం సెలక్షన్ వరకు చక్కగా ఎంపికలు చేసి నేషనల్ టీంని ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అక్కడ నేషనల్లో కూడా మనం ప్రీ క్వార్టర్ ఫైనల్స్ వరకు టీం ఆడడం జరిగింది. ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ యొక్క సర్టిఫికెట్స్ చాలా వాల్యూగా ఉన్నాయి. ఆ యొక్క వాల్యుబుల్ ఎంత ఉంటుందంటే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు కానీ అలాగే విద్యా అభివృద్ధి విషయంలో కానీ అవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ యొక్క రాష్ట్ర స్థాయి జట్టుకి నేను కోచ్గాను తను హెచ్ఓడిగాను వెళ్ళడం జరిగింది. మనల్ని ఇది ముగించుకొని తిరిగి రావడం జరిగింది. అన్ని సహాయ సహకారాలు మా యొక్క డిఓ గారు మరియు ఎస్జిఎఫ్ సెక్రటరీ బివి రమణ గారు, స్వాతి గారు అందించడం జరిగింది. ధన్యవాదాలు.